ఈ రోజు మనం ద 7 డెడ్లీ సిన్స్ 10th ఎపిసోడ్ చూడబోతున్నాం. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మన హీరోలు ఆ ఊర్లో జరుగుతున్న ఏదో ఒక ఫెస్టివల్ లో పాల్గొందామని వెళ్తారు కదా, అదే టైంలో ఎలిజబెత్ ని డియాన్ ని ఊరి బయటే వదిలేసి ఉంటారు. ఎందుకంటే డియాన్ ని తీసుకుని ఊర్లోకి వెళ్ళడం కుదరదు కదా, అందుకే డియాన్ ఒక్కతే ఉంటుందని ఎలిజబెత్ కూడా తోడుంటుంది. కానీ ఎంతసేపని ఖాళీగా కూర్చుంటారు అని చెప్పి ఇంట్లో ఏదైనా తినే వస్తువులు ఉంటే వాటిని తీసుకుని తర్వాత తినొచ్చు కదా అని వెతుకుతూ వస్తారు. అప్పుడు ఎలిజబెత్ అక్కడ చాలా మష్రూమ్స్ ఉండడం చూస్తుంది. సడన్ గా ఏదో ఒక మష్రూమ్ ప్రాణంతో వచ్చి తనని భయపెడుతుంది. కానీ డియాన్ సైజుకి అది చాలా చిన్నది. ఊరికే తల మీద ఒకటి కొడితే అది వెంటనే తన నోటి నుండి పాయిజన్ లాంటిది రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఊర్లో కూడా ఫెస్టివల్ లో ఏదో ఒక కాంపిటీషన్ లాంటి జరుగుతుంది కదా, అది యాక్చువల్ గా రాయల్ రంబుల్ లాంటి కాంపిటీషన్. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఒక రింగ్ లో నిలబడి ఒకరినొకరు ఆ రింగ్ నుండి బయటికి నెట్టేయాల్సి ఉంటుంది. మన హీరోలు ఇంకా కొంతమంది కలిసి అక్కడ అదిరిపోయేలా పెర్ఫామ్ చేస్తుంటారు. కానీ కింగ్ ఉన్నాడు కదా, వాడికి ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేనట్టుంది. ఇలా కొట్టుకుని చావడం కంటే గమ్మున బయటికి వెళ్ళి ఒక పక్కన నిలబడొచ్చు కదా అని అడిగితే, నేనేదో ఇష్టం ఇక్కడ ఫైట్ చేస్తున్నట్టు నీకు అనిపిస్తుందా? కానీ ఈ కాంపిటీషన్లో మనం గెలిస్తే అక్కడ ఉన్న డియాన్ యొక్క ఎటువంటి మొహమాటం లేకుండా డీసెంట్ గా ఇక్కడ నుండి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆ వెపన్ గాని దొరికితే డియాన్ కూడా హ్యాపీగా ఉంటుంది. తను హ్యాపీగా ఉండడం నీకు చూడాలని లేదా అని అడగగా, ఏంటి హ్యాపీగా ఉంటుందా, అయితే ఏమైనా చెయ్యొచ్చు బాస్ అని ఫైట్ కోసం దిగుతాడు. అక్కడ ఒక అమ్మాయి మొహం కనిపించకుండా డ్రెస్ వేసుకుని తను కూడా భయంకరంగా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న చాలా మందిని కొట్టి తరిమేసిన తర్వాత కరెక్ట్ గా 7 మాత్రమే ఆ రింగ్ లో ఉంటారు. 8వ వ్యక్తిగా ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు కింగ్. కానీ రింగ్ లోపల లేడు, వాడు తన పిల్లో మీద గాల్లో తేలుతూ ఉంటాడు. బయట పడితేనే కదా అవుట్, మరి గాల్లో తేలుతున్నప్పుడు అవుట్ కాదు కదా అని చెప్పినా అక్కడ ఉన్న వాళ్ళందరూ చిరాకు పడి అదంతా చీటింగ్ అని అంటుంటారు. అయినప్పటికీ ఆ అబ్బాయి ఏ రూల్స్ బ్రేక్ చేయలేదు కనుక అది చీటింగ్ కాదు. ఇప్పుడు ఈ 8 మంది ఫైనల్ కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. త్వరలో వీరి మధ్య ఫైట్ జరగనుంది. ఆ 8 మందిలో ఎవరు పోరాడతారో చీట్లు వేసి ప్రకటిస్తారు. అందులో హోలీ నైట్ అయిన హౌజర్ పేరు కూడా ఉంటుంది. అతను ఈ ఊరి పండుగ పోటీలో పాల్గొంటున్నాడు. అతను ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత హీరోకి బాన్ కి మధ్య ఫైట్ ఉన్నట్టు ఉంటుంది. అందుకే హీరో పేరు బాన్ పేరు చెప్పలేదు. హీరో పేరు మెలియోడస్, కానీ రిజిస్ట్రేషన్ లో మెలియోడస్ అని కాకుండా మెలియోడాఫ్ అని పేరు ఇచ్చుంటాడు. బాన్ పేరు కూడా బాన్ అని ఇచ్చుంటాడు. కానీ ఈ 2 పేర్లు విన్నప్పుడు ఆ హౌజర్ కి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ వీళ్ళు 7 డెడ్లీ సిన్స్ ఏమో అని అనుకుంటాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడు కూడా చూస్తాడు, వీళ్ళేనా అని ఆలోచిస్తాడు కూడా. అయినా కూడా లేదు మెలియోడస్ కి వీళ్ళకి చాలా తేడా ఉంది, అందుకే వాళ్ళు అయ్యే ఛాన్స్ లేదని వెళ్ళిపోతాడు. ఒక సెకండ్ మన వాళ్ళే భయపడి ఉంటారు ఎక్కడ కనిపెట్టేస్తాడో అని. పర్వాలేదు, ఒక హోలీ నైట్ అయి ఉండి వీడు ఇంత పెద్ద అమాయకుడిలా ఉన్నాడు. ఇలాగే అందరూ అమాయకులుగా ఉంటే మనం సేఫ్ అని వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత అక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఒక అమ్మాయికి ఇంకొక పెద్ద మజిల్ మ్యాన్ కి మధ్య జరుగుతుంది. అందరూ ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి తన టోపీ తీసింది. ఆ డ్రెస్ అచ్చం ఎలిజబెత్ లానే ఉంది. హీరో కూడా దాన్ని గుర్తుపట్టాడు. కానీ డ్రెస్ తప్ప ఆ అమ్మాయి ఎలిజబెత్ కాదు, వేరే ఎవరైనా అయ్యి ఉంటారా అని హీరో ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఎలిజబెత్ అసలు ఫైట్ చేసే టైప్ కాదు, తనకి ఫైటింగ్ అసలు రాదు. కానీ ఈ అమ్మాయి మాత్రం కంప్లీట్ ఆపోజిట్ గా ఉంది. ఫైట్ కంటిన్యూ అవుతుండగా ఆ అమ్మాయి తన శక్తితో మజిల్ మ్యాన్ ను సులభంగా ఓడించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి హీరోకి పెరిగింది. ఇంతకీ ఆమె డ్రెస్ వెనుక రహస్యం ఏమిటి? అది ఎలిజబెత్ డ్రెస్ అని హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఫేస్ మాత్రం వేరేలా ఉంది. బహుశా ఏదైనా మ్యాజిక్ చేసి తన రూపాన్ని మార్చుకుందేమో అని హీరో డౌట్ పడతాడు. ఆ ఫైట్ లో ఆ అమ్మాయి చూపిస్తున్న స్కిల్స్ చూస్తుంటే ఎలిజబెత్ కి అసలు సంబంధం లేదు. అయినా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని హీరో ట్రై చేస్తాడు. ఫైట్ అలా సాగుతుండగా ఆ అమ్మాయి ఒక వింతైన మూవ్ చేస్తుంది. అది చూసి హౌజర్ కూడా ఆశ్చర్యపోతాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎదురుగా ఫైట్ చేస్తున్న ఆ మజిల్ మ్యాన్ ఉన్నాడు కదా, వాడు సడన్ గా ఏవో పవర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడు పవర్స్ వాడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా హోలీ నైట్ కి చెందినవాడే అని మన వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఒక్కసారి వాడు తన పవర్స్ ని యూజ్ చేయడం మొదలు పెట్టాడంటే వాడిని ఎదిరించి గెలవడం చాలా కష్టం అని ఆ హౌజర్ అనుకుంటాడు. వాడు కూడా తన చుట్టూ ఒక బారియర్ లాంటిది క్రియేట్ చేసుకుని ఆ రింగ్ నుండి ఆ అమ్మాయిని బయటికి నెట్టేయడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వాడు, నీ చేతిలో నేను అస్సలు ఓడిపోను, నీ దగ్గరే కాదు ఆ 7 డెడ్లీ సిన్స్ నా ముందుకు వచ్చినా సరే వాళ్ళందరినీ కంప్లీట్ గా నాశనం చేస్తాను అని వాడు అంటుంటే, 7 డెడ్లీ సిన్స్ ని నువ్వు ఎప్పటికీ ఏమీ చేయలేవు అని ఆ అమ్మాయి అంటుంది. నేను ఉన్నంత వరకు అది అసలు జరగదు అని. ఆ అమ్మాయి ఆ బారియర్ ని కూడా బ్రేక్ చేసుకుని వచ్చి ఒకే ఒక్క పంచిస్తుంది. వాడు ఎగిరిపోయి కింద పడతాడు. అసలు ఎవర్రా ఏమే, ఇంత పవర్ ఉందేంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటే ఆ అమ్మాయి ఎవరంటే మన డయాన్ అక్కడ ఒక నార్మల్ యావరేజ్ హ్యూమన్ సైజ్ కి తగ్గిపోయి ఉంటుంది. అంత ఆసక్తిగా చూస్తున్నారేంటి, నేను మీ సైజులోనే ఉన్నాను కదా అని తను అంటే, ఇంతకీ ఎవరమ్మా నువ్వు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నట్టుగా మన హీరో అడుగుతాడు. ఏంటి నన్ను చూసి అలా అనేశాడు అని తను కోపంగా వెళ్ళిపోతుంటే అప్పుడే వెనకాలే వచ్చిన కింగ్, సరే డయాన్ సారీ కెప్టెన్, ఏదో తెలియక అలా అని ఉంటారులే అని సర్ది చెప్తాడు. అవును, నీ సైజు ఇలా ఎలా చిన్నగా అయిపోయింది, అసలు ప్రిన్సెస్ ఎక్కడికి వెళ్ళారు, ఆవిడకి ఏమైంది అని అడిగితే మిగతా వాళ్ళందరూ అక్కడికి వచ్చాక అసలు విషయం చెప్తారు. వాళ్ళ అడవిలో ఒక మష్రూమ్ ని కొట్టడం వల్ల దాని బాడీలో ఉన్న పార్ట్స్ కొన్ని గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. అందులో ఉన్న మ్యాజిక్ వల్ల ఎలిజబెత్ మరియు డయాన్ ఇద్దరు చిన్నగా అయిపోయారని వాళ్ళు చెబుతున్నారు.
డయాన్ ఇప్పటికే చాలా పెద్దది, అందుకే తను ష్రింక్ అవ్వగానే ఒక నార్మల్ హ్యూమన్ సైజుకి వచ్చేసింది. కానీ నార్మల్ హ్యూమన్ అయిన మన ఎలిజబెత్ ష్రింక్ అవ్వగానే ఇంకా చాలా చిన్నదిగా మారిపోయింది. వెళ్ళి ఆ మష్రూమ్ తోనే పెట్టుకుంటారా అని కింగ్ కి ఆ మష్రూమ్ గురించి ఆ విషయాలన్నీ ముందే తెలుసు. సరే, ఇప్పటి వరకు జరిగినవన్నీ కొంచెం ముఖ్యమైన విషయాలే, కానీ ఇదంతా ఒక పక్కన ఉంచితే అక్కడ పోటీ ఎలా జరుగుతుందో చూద్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళారా. ఇప్పుడు హౌజర్ కి ఇంకొకరికి మధ్య ఫైట్ జరుగుతోంది. హౌజర్ తన పవర్స్ యూజ్ చేసి అక్కడ చాలా ఈజీగా గెలిచేశాడు. ఆ తర్వాత 3వ బ్యాటిల్లో మన కింగ్ ఉన్న ముసలి వ్యక్తి తూలుతుంటే కింగ్ ఫైట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో డయాన్ ఒక హోలీ నైట్ ని గాల్లోకి ఎగరేసింది. ఆ హోలీ నైట్ తో మాట్లాడడానికి వెరోనికా అనే ఒక ప్రిన్సెస్ వచ్చారు. వెరోనికా, ఎలిజబెత్ అక్క. ఈ హోలీ నైట్ వెరోనికా ఇద్దరు ఎలిజబెత్ ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటుండగా అక్కడికి హౌజర్ వస్తాడు. ఏంట్రా అనవసరంగా ఈ ఊర్లో ఏం చేస్తున్నావని ఆ హోలీ నైట్ ని అడిగినప్పుడు 7 డెడ్లీ సిన్స్ ఎలిజబెత్ ఈ ఊర్లోనే ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చామని చెప్తారు. కానీ ఇది వినగానే హౌజర్ చాలా ఎక్సైట్ అవుతాడు. అంటే మెలియోడాస్, బాన్ అని 2 పేర్లు విన్నాను, వాళ్ళిద్దరూ నిజంగానే అంత గొప్పవాళ్ళ, ఆ విషయం తెలియకుండా ఉన్నానా అని షాక్ అయ్యి వాళ్ళ ఫైట్ చూడాలని పరిగెడతాడు. రే, ముందు ఎలిజబెత్ ని కనిపెట్టాలిరా, ఆ తర్వాత 7 డెడ్లీ సిన్స్ తో ఫైట్ చేయొచ్చు అని వెరోనికా చెప్పినా సరే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా చేసుకోండి, కానీ ఈ ఊర్లో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఏ పంచాయతీ ఉన్నా పెట్టుకోండి, కానీ అంతకంటే ముందు 10 ఏళ్లుగా వెతుకుతున్న లెజెండరీ హోలీ నైట్స్ గా ఉండి ఇప్పుడు ఒక లెజెండ్, సరే క్రిమినల్స్ గా ఉన్న వీళ్ళ పవర్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఆతృతగా పరిగెత్తుకుంటూ వస్తాడు. నెక్స్ట్ మన కింగ్ ఫైట్ ఉంటుంది. కింగ్ కి ఆ ముసలాయనకి మధ్య ఫైట్ జరుగుతుందా. కింగ్ ఏమనుకుంటున్నాడంటే ఈ ఫైట్ లో ఎలాగైనా గెలిచి డయాన్ ను ఇంప్రెస్ చేయడానికి కింగ్ తన ఆయుధాన్ని తిరిగి కొనాలనుకుంటాడు. అందుకే తన ఈటను వాడకుండానే పోరాడతాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ముసలాయన కింగ్ ని అవమానించి పంపేశాడు. ఎందుకంటే శారీరకంగా కింగ్ కి ఏ శక్తి లేదు, ఆ ఈట లేకపోతే తను నిస్సహాయుడు. ఇక 4వ ఫైట్ మెలియోడాస్ ఇంకా బాన్ మధ్య ఫైట్ ఉంటుందని అనౌన్స్ చేస్తారు. ఇద్దరు కూడా తమ వాళ్ళతోనే ఫైట్ చేస్తున్నామనే ఆలోచన అస్సలు లేకుండా అబ్బా ఫైట్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ దొరికిందని, ఉచితంగా పోరాడే అవకాశం వచ్చిందని వాళ్ళు ఉత్సాహంగా నిలబడతారు. దాంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.